హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే గుత్తి వంకాయ కూర అయితే చేస్తున్నానండి. 1/2 kg వంకాయలు అయితే తీసుకున్నాను. నీలం కలర్ అయితే తీసుకున్నాను. ఇక్కడ దాకా అయితే కట్ చేసి పెట్టుకోవాలండి, కొంచెం కట్ చేసి పెట్టుకోవాలి మొదలన. ఇంకొచ్చేసి మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందామండి. పొయ్యి మీద అయితే బాండీ అయితే పెట్టుకుంటున్నాను. దీంట్లోకి వచ్చి ఒక 50 గ్రాములు పల్లీలు అయితే వేసుకొని వేపుకోవాలండి. 50 గ్రాములు అయితే తీసుకుంటున్నాను పల్లీలు. ఒక 2 minutes ఇలాగే వేగనివ్వాలండి. సిమ్లో పెట్టుకొని అయితే వేయించుకోవాలి. తర్వాత ఎండుమిర్చి, జీలకర్ర, ధనియాలు, చెక్క ఇవి కూడా వేసుకొని వేపుకోవాలండి. మిక్సీలో అయితే వేసుకొని పేస్ట్ అయితే చేసుకోవాలండి. ఇప్పుడు ఇవి వీటితో పాటు ఒక ఉల్లిపాయ, అల్లం, వెల్లుల్లి మొత్తం కలిపి అయితే పేస్ట్ అయితే చేసుకోవాలండి. ఇవి చేసుకొని పక్కన అయితే పెట్టుకోవాలి. ఈలోగా వంకాయలు అయితే కట్ చేసుకోవాలండి. పేస్ట్ అయితే రెడీ చేసుకుంటున్నానండి. దీంట్లో సరిపడగా ఉప్పు, సరిపడగా కారం అయితే వేసుకోవాలండి. బాగా కలుపుకోవాలి. కారం కూడా వేసుకొని బాగా అయితే కలుపుకోవాలి. ఈలోగా మనం బాండీలో నూనె అయితే పోసుకోవాలి. కొంచెం ఆయిల్ అయితే ఎక్కువ పడుతుందండి. దీంట్లో ఒక ఉల్లిపాయ అయితే వేసుకుంటున్నాను, పెద్ద సైజు ఉల్లిపాయ, పచ్చిమిర్చి అయితే వేసుకొని బాగా వేయించుకోవాలండి. కలర్ మారేంత వరకు అయితే వేయించుకోవాలండి. ఈలోగా మనం స్టఫ్ చేసుకుందామండి. వంకాయల మిశ్రమాన్ని అయితే స్టఫ్ చేసుకుందాము. సిమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకోవాలండి. ఉల్లిపాయలు చిన్నగా మగ్గుతుంది. ఈలోపు మనం వంకాయలు అయితే ఆ మిశ్రమాన్ని అయితే పెట్టుకుందాము. ఇలాగా ఒకదాని తర్వాత ఒకటి పెట్టుకోవాలండి. ఆ మసాలా మిగిలిపోతే ఏం కాదు, మనం వంకాయలు వేసుకుంటాం కదా, దాని తర్వాత పైన అయితే వేసేచ్చండి. వంకాయలు మగ్గిన తర్వాత మొత్తం అన్నీ పెట్టేసుకుందాము. వంకాయలు చూసుకోండి, వర్షాలు పడుతున్నాయి కదా, వంకాయలు జాగ్రత్తగా చూసుకొని కట్ చేసుకోండి. ఇలాగైతే నేను మొత్తం అయితే పెట్టేసుకుంటున్నానండి. ఉల్లిపాయలు అయితే ఎగిపోయినాయండి. ఈ కలర్ వచ్చేదాకా అయితే వేయించుకోవాలి. వంకాయలు అయితే వేసేసుకుందాము మనం. ఇలా వేసేసుకుందామండి మొత్తం. సిమ్లో పెట్టుకొని అయితే మగ్గించుకోవాలి. హై ఫ్లేమ్లో అయితే పెట్టుకోకూడదు, సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి మూత పెట్టేసుకొని. అలా ఒక 5 minutes మగ్గగానే ఈ కొంచెం అయితే పేస్ట్ అయితే మిగిలిపోయింది కదండి, మసాలా పేస్ట్ అయితే మిగిలిపోయింది కదా, అది వేసేసుకుందామండి పైన. మీ దగ్గర ఏ కలర్ వంకాయలు ఉంటే అవి తీసుకోండి, ఏం కాదు. కాకపోతే కొద్దిగా చిన్నగా ఉన్న వంకాయలు అయితే తీసుకోండి, తొందరగా ఉడుకుతాయి. నేనైతే చిన్నవి తీసుకున్నానండి, ఎందుకన్నా చిన్నవి లేవు. ఈ పేస్ట్ అయితే మిగిలిందండి, మగ్గిందండి. కొంచెం సిమ్లో పెట్టుకొని ఇలాగే మగ్గబెట్టుకోవాలి. ఆ పేస్ట్ అయితే వేసుకున్నానండి. పేస్ట్ వేసుకున్నాక కొంచెం వాటర్ అయితే పోసుకుంటున్నాను. చిన్న గ్లాస్తో వాటర్ అయితే పోసుకుంటున్నానండి. వంకాయలు ఉడకాలి కదా, సిమ్లో పెట్టుకుని ఉడకబెట్టుకుందాము. అలా సిమ్లో పెట్టుకుని ఉడకబెట్టాలండి. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇలా సిమ్లోనే పెట్టుకొని ఉడకపెట్టుకున్నాను. కొంచెం బటర్ అయితే వేసుకుందామండి, ఎంతో కాదు కొంచెం బటర్ అయితే వేస్తున్నాను, టేస్ట్ అయితే బాగుంటుందండి.
అది కరిగేంత వరకు కలుపుకుందాము. ఫైనల్గా అయితే కర్రీ రెడీ అయిపోయింది. కొంచెం కొత్తిమీర అయితే వేసుకుందాము. గ్రేవీ అనేది ఇలాగే ఉండాలండి, మరి దగ్గరగా అవ్వకూడదు. మనకు రైస్లో కలుపుకుంటా ఉండాలి కదా. ఫైనల్గా నేను కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను. రైస్లోకి, చపాతీలోకి, బగారన్నంలోకి చాలా బాగుంటుందండి ఈ కర్రీ. మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో మొదటిసారిగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే చేయండి. బాయ్ అండి.